మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. ఆంధ్రప్రదేశ్లో లడ్డూ రాజకీయం మాత్రమే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్నటువంటి మరొక అంశము రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే బేర్బోడి శ్రీధర్ అరాచకం. కూటమి ఎమ్మెల్యేల పైన నియంత్రణ కోల్పోయిందా? ఎస్పెషల్లీ జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నియంత్రణ కోల్పోయాడా అనేటువంటి ప్రశ్న ఒకే తలెత్తినప్పుడు ప్రసాద్ గారు, లేదు వైసీపీయే ఆ అమ్మాయిని బాధితురాలని ముందుకు తీసుకొచ్చి హనీ ట్రాప్ చేయించింది జనసేన టార్గెట్ చేసేందుకు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేందుకు అని చెప్పి మీ కామెంట్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటిది ఈ ఎపిసోడ్ పైన? మీరు బాహుబలి సినిమా చూసారా? అందులో కట్టప్ ఉంటాడు, వాడికి అన్ని నిజాలు తెలుసు. నిజం చెప్పిన వాళ్ళు విన్నారా? అని ప్రభాస్ని చంపమని చెప్తుంది. అదేటమ్మా అని చంపకూడదమ్మా, ఇది నిజం అని చెప్పాడా? చెప్పలేదు. గుడ్డే చేల్లో పన్నెండు చంపేసి వచ్చాడా లేదా? అదే పవన్ కళ్యాణ్ రోల్. ఎందుకు లాస్ట్ క్లైమాక్స్లో నిజం ఏంటి? ప్రభాస్ బతికే ఉంటాడు, కొడుకు వాడు వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తాడు. అప్పుడు దాకా ఈ కట్టప్పగాడు బానిసే. అలా నిజమనే జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసే కార్యక్రమంలో వీళ్ళు ఈ టాస్క్లో ఉన్నారు. ఫస్ట్ ఎవరు శివగామన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, కట్టప్ప ఈ సత్యరాజు క్యారెక్టర్ ఏమో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు నిజం తెలిసినా ఒప్పుకోరు. ఎందుకు? వాళ్ళ టెన్యూర్లో నాడు నేడు స్కూళ్ళు ఇలాంటివి. నేను ఎప్పుడైనా స్కూల్ బాగు చేశానంటే విట్ కాలేజ్ తెచ్చాను అని ప్రైవేట్ కాలేజీలు లక్ష్య చెప్తారు మనకి. అసలు నిజంగా బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్క ఎందుకు అట్రాక్ట్ అవుతుంది? మీరు అరవసేదర్కి ఇది మళ్ళీ ఉపోద్ఘాతమే. బీజేపీ ఒరిజినల్ ఐడియాలజీ వాజ్పేయి గారిది ఏంటో మహానుభావుడిది, విద్య వైద్యం తప్ప ఇంకేం ఫ్రీ ఒక్కర్లేదు అన్నాడు. ఈ రెండు జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు కదా. నాడు నేడు స్కూల్ పరివర్తనతోనూ, నెక్స్ట్ వాడి కాల్డ్ మెడికల్ కాలేజీలు ఫర్ ఎంటైర్ ఈచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఒకటికి ఇస్తూ, సో దీంతో వైద్యం త్రూగాను విద్య త్రూగా పరిరక్షించడమే కదా. ఇది నీ టెన్యూర్లో జరిగిందంటే జరగలేదు. సో దీన్ని అన్నీ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ కట్టప్పని పిలిచి, అరే బాబు లడ్డు ఇష్యూ పక్క బూమరంగా అవుతుంది, ఇంకో పక్క అవుతుందంటే మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఫస్ట్ మీడియా నుంచి బొంబాడింగ్ ఆగాలి కదా. అందుకే మీడియాకు బిస్కెట్ వేశారు ఈ అరవశ్రీధర్ది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఉంది ఇష్యూ, వాడు బట్టలు ఇప్పాడు, దరిద్రం అంతా భరించాం. ఏమన్నా ఆడపిల్ల కంప్లైంట్ ఇచ్చిందా? ఇప్పుడు ఈ అమ్మాయి విషయం కొత్తాం. జనసేన మైక్ ఇవ్వండి, ఆ అమ్మాయి ఎల్కేజీ నుంచి ఎవరెవరితో ప్రేమాయణాలు స్టార్ట్ చేసిందో అవన్నీ చెప్పుకుంటూ వస్తారు చట్టాలు. కానీ నిన్నటి నుంచి సోషల్ మీడియా చూస్తుంటే సరే ఆ అమ్మాయి తప్పు చేసిందా లేదా అనేటువంటి చెప్పాల్సింది కోర్టు. ఇవన్నీ కాదండి. కానీ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా పలానా డేట్ పలానా ఇయర్ నుంచి ఇయర్ వరకు ఆ అమ్మాయి ఈ అబ్బాయితో ఉంది, తర్వాత ఇయర్ నుంచి నేను అదే చెప్తాను. ఏంటిది? ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తాను. మీకు పార్టీ ఇంటర్నల్గా అతను ఉంచుకుంటుందో పంపించేస్తుందో నాకు అనవసరం. పార్టీ అతన్ని సస్పెండ్ చేసినా ఈ ప్రజాస్వామ్యంలో రీకాల్ సిస్టమ్ లేదు కదా. 5 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యే జైల్లో పెట్టినా సరే అంతే. ఎమ్మెల్సీ మధుబాబు ఉన్నాడు, 113 రోజులు బెయిల్ మీద ఉండి బయటకు వచ్చాడు. ఎమ్మెల్సీ ఆ పార్టీ తీస్తే పోతుందో లేదంటే ఆయన ఉన్నాడు, అవునా కదా. అలా మీరు ఈ పర్టికులర్ ఇప్పుడు 53 రోజులు 54 రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ కుప్పంకి రాజీనామా చేశాడు ఆయన, బై ఎలక్షన్ అయితే రాలే కదా, ఆ టెన్యూర్ కంటిన్యూ అయినట్టే కదా. అలా మాకు ఎందుకు ఇది? ఇప్పుడు ఇంకోటి, ఆ పార్టీ 3 సభ్య కమిటీ వేసింది, వారం రోజుల్లో 10 రోజుల్లో నిజం తేలుస్తుందట. సే ఫర్ ఇన్స్టెంట్ నిజం అది అబద్ధం లేకపోతే నిజం అని తేల్చింది అనుకో. 3 సభ్య కమిటీ వేయకన్నా ముందే తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి, ఆ జనసేనలో కీలకంగా ఉండేటువంటి వ్యక్తి, జనరల్ సెక్రటరీ మీడియేషన్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ మళ్ళీ కొత్త 3 సభ్య కమిటీ ఎందుకు? ఇవన్నీ పక్కన పెడతాం సార్, నాకు అవన్నీ వద్దు. ఎవడో ఒక కామన్ మ్యాన్ రేప్ చేశాడు అని ఫస్ట్ తీసుకెళ్ళి జైల్లో పెడతారా పెట్టరా? పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారు, రిమాండ్ పంపిస్తారు. తర్వాత వాడి మీద ఎంక్వైరీ చేసిన తర్వాత వాడు నపుంసకుడు కూడా అవ్వచ్చు, లేదంటే వాడు రేప్ చేయకపోవచ్చు. అది ఎవరు డిసైడ్ చేయాలి? గౌరవ న్యాయస్థానం, కోర్టు. అంతే. ఈ అమ్మాయికి ఫస్ట్ న్యాయం జరుగుతుంది కదా. వీళ్ళు పక్కన ఈ జనసేన పార్టీ పరంగా పక్క తీయండి. ఫస్ట్ మహిళా కమిషన్ రెస్పాండ్ అయింది. ఏం చేయాలి? ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇచ్చి లోపల వేయాలి, జాగ్రత్త పెట్టి ఒక హోమ్లోనో లేకపోతే ఎక్కడో పెట్టి రెస్క్యూ చేయాలి కదా. ఫస్ట్ నాకు ప్రాణహాని ఉందని కదా హైదరాబాద్ వచ్చింది. ఇంకోటి, ఆ డీజీపీ గారికి లెటర్ రాసింది చూపిస్తుంది కదా మనకి. అవును. పోలీస్ ఎక్కడో దగ్గర 0 ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయరండి? అండ్ దట్టు ఆ విక్టిమ్ మీదే, ఆ బాధితురాల మీదే కేసు బుక్ చేసినట్టుగా నాకు న్యూస్ ఉందని. వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చారు, గారు వాళ్ళ మదర్.
అది వాళ్ళకి సంబంధించిన విషయం, అది పర్సనల్ అండి, పక్క తీద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. గౌరవ సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఇప్పుడు, కొత్త చట్టం ఏంటి, భార్య భర్తలు లివింగ్ రిలేషన్షిప్ వీటిలన్నిటికీ ఒక జస్టిఫికేషన్ ఇస్తూ పెళ్ళైన వ్యక్తి కూడా ఎవరితోనైనా ఒక గతంలో అయితే ఇల్లీగల్ ఉండేవారు, బట్ ఇప్పుడు ఇష్టానుసారం చేస్తే యాక్సెప్టెడ్. పోనీ నీకు నాకంటే తెలియకపోవచ్చు సాధు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినిమా నినకాకమన్న ఒక సినిమా చేశాడు కదా, వకీల్ సాబ్. ఇఫ్ ఏ ఉమెన్ సే నో మీన్స్ నోయే కదా, నో మీన్స్ నో, నో మీన్స్ నో కదా వకీల్ సాబ్. ర్యాపిడ్ ఇంగ్లీష్ కరెక్ట్గానే చెప్పాడు కదా. ఇప్పుడు ఈ నోకి సంబంధించిన విషయంలో ఆ అమ్మాయితో 500 సన్నిహితమైన సిచ్యువేషన్స్ ఉన్నాయనుకుందాం. అందులో ఒకసారి మొదటిసారి కారులో మానభంగానికి గురాను, షీ సెడ్ నో, బట్ ఎగ్నెస్ట్ ఆర్ విల్ చేసినట్టే కదా. రెండోసారి ఇంటి దగ్గర ఏదో చేశాడు, అది కూడా ఎగ్నెస్ట్ ఆర్ విల్లే కదా. ఈ రెండు చాలు కదా. ఇదంతా కూడా కాదు, ఆ అమ్మాయి 5 సార్లు అబార్షన్ చేయించారు, అంది తప్పు. పోనీ 5 సార్లు కాకపోతే ఒకసారి అనుకుందాం, ఒకసారి కూడా భ్రూణ హత్య తప్పే కదా, దట్ ఇస్ ఎ క్రిమినల్ అఫెన్స్. అంతే, ఒక తప్పు ఒకసారి చేస్తే ప్రోత్సహించింది ఆ డాక్టర్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి టాబ్లెట్లు ఇచ్చారో చేశారో ఆవిడ, ఈ అమ్మాయి అండ్ ఈ పని చేసిన వీడు, ముగ్గురు శిక్షారులే కదా. అంతే. సో ఈ 3 యాంగిల్స్లోనూ అతను ఎందుకు ఆ అమ్మాయికి మెడికల్ టెస్ట్లకి పంపించి ఫస్ట్ ఇతను ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు ఇప్పటిదాకా? ఆలోచించండి, జనరలైజ్ చేసి మాట్లాడదాం మనం దీన్ని. అంటే ఏంటంటే ఈ లడ్డూ విషయంలో మేము ఇచ్చాం కాబట్టి బిస్కెట్ వ్యవస్థ పరంగా మేము ఇదే మీకు వాళ్ళు లుక్ ఇన్ టు దేర్ మోడస్ ఆఫ్ ఆపరండి. ఆ కిరణ్ రాయలు ఇదే పని చేస్తే ఏం చెప్పారు, పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండి వెళ్ళి ఆడుకోనని అని చెప్పి పక్కెళ్ళి ఆడుకోమన్నారట. ఇప్పుడు అతను రోజు డిబేట్లకు వస్తాడు అన్ని ఛానల్కి. అరే కొత్త లెటర్ ఏదో ఇవ్వాలి కదా బాబు, ఈయన పార్టీ కార్యక్రమాలకి దగ్గర తెచ్చినాం, మళ్ళీ సస్పెన్షన్ కాదు, వాళ్ళిద్దరి మధ్య పాసిఫికేషన్ బాగా అయిపోయింది, వాళ్ళిద్దరు మంచి మిత్రులే, ఒకరికొకరు ర్యాగింగ్ చేసుకోవడానికి అని చెప్పి ఏమైనా చెప్పారా మనకి? రీసెంట్గా పవన్ కళ్యాణ్ టూర్లో కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ని కలిసినట్టు ఆ ఫోటో నేను చూశాను. కిరణ్ రాయల్ గారి ఫోటోలు మాకేంది సార్, ఆయన రోజు టీవీ డిబేట్లు నాతో పాటు పార్టిసిపేట్ చేస్తారు. అది వాస్తవమే, మీరు అన్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పినటువంటి జనసేన అధిష్టానం, అది అఫీషియల్ లెటర్ మళ్ళీ తీసుకుంటున్నామా లేదా, ఆ సస్పెన్షన్ కొనసాగుతుందా, వాట్ ఈస్ అండ్ స్టేటస్ కో చెప్పాలి కదా. ఇప్పటికి చెప్పలే. ఇదే ఆరోగ్య విషయంలో కూడా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమంటే నేను ఎమ్మెల్యే కాకుండా పోడు కదా అక్కడ. ఎమ్మెల్యే అంటే జనసేన జెండా పండుగలు జనసేన కార్యక్రమాలు అంటే దూరంగా ఉండదు, కానీ ఎమ్మెల్యేగా అతను హ్యాస్ టు డూ హిస్ ఫంక్షన్స్ కదా. కాంట్రడిక్షన్. మూడోది, ఈ భ్రూణ హత్య మీద ఆయన మీద క్రిమినల్ అఫెన్స్ కేసు ఎందుకు పెట్టట్లే? ఫస్ట్ ఇద్దరు డిఎన్ఏ టెస్ట్ చేస్తే అయ్యేపోద్ది కదా సార్. ఎవిడెన్స్ ఫోటోలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఆ అమ్మాయి మిస్క్యారేజ్ విషయాల్లో ఇట్ కెన్ బి, ఒక అమ్మాయిది మిస్క్యారేజ్ అన్నయ్య ప్రూవ్ చేయడం చాలా ఈజీ మెడికల్. అవును, ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వీడియోలు ఒక ఎత్తు, నిన్న రిలీజ్ చేసిన వీడియో ఒక ఎత్తు, తను చేయి కోసుకొని బ్లడ్ చూపిస్తూ ఏడుస్తున్నటువంటి వీడియో. ఆఫ్ కోర్స్ జనసేన ఆబ్వియస్గా శ్రీధర్ నుంచి మిగతా వాళ్ళంతా ఇది డీప్ ఫేక్ వీడియోలు, ఏ వీడియోలు చెప్పి డీప్ ఫేక్ వీడియో సార్. నేను సబ్బు రాసుకుంటున్నాను నొరగా, మాకు ఈ దరిద్రం అంతా డీప్ ఫేక్ ఏంటి? ఒక విషయం మాట్లాడదాం సార్, సన్నిహితంగా ఉన్న వీడియో డీప్ ఫేక్ అనొచ్చు, లేదంటే ఇంకొకటి అమ్మాయి ఒక ఫోటో రిలీజ్ చేసి తన ఫోటో మార్ఫింగ్ చేసి పెట్టు, ఇది డీప్ ఫేక్ అంటే పోనీ. ఇదేంటంటే బట్టలు ఇప్పి స్నానం చేస్తూ దరిద్రం అంతా మనం చూస్తూ అవన్నీ డీప్ ఫేక్లు అంటే. రూపానంద రెడ్డికి ఇంట్లో మనిషే కదా ఇతను. ఖచ్చితంగా తెలుగుదేశం, ఈ కుట్ర వెనుక తెలుగుదేశమే ఇదే అంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ అసలు ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు రూపానంద రెడ్డి చేయించారు మొత్తము, శ్రీధర్ వెనుక ఉంది మొత్తం అంతా టీడీపీ అని చెప్పి జనసేన హ్యాండిల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి. అది వాస్తవం. ఈ మధ్య కాలంలో వైసీపీ అని చెప్పి అంటున్నారు అంతే. అదే మరి వాళ్ళు ఏంటంటే సడన్గా పేక మీదకి వస్తే పక్కన తీసుకెళ్ళి బురద జాగ్రత్త జనసేన వైఎస్ఆర్సీపీ మీద వేస్తే వాళ్ళు కడుక్కుంటూ కూర్చుంటారు తెల్లారు. టీడీపీ కుట్ర చేసిందని కొంతమంది, వైసీపీ కుట్ర చేయించిందని ఇంకొంతమంది. వ్యాలిడ్ పాయింట్ సార్. ఇందులో విక్టిమ్ యొక్క కన్నీళ్లకు వాల్యూ ఉండదా? విక్టిమ్ అవునా కాదని చెప్పి ఎవరు సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, పొడుపు వృత్తిలో ఉన్న స్త్రీలు కూడా పొరపాటున వాళ్ళకి ఇష్టానుసారం కాకుండా వ్యతిరేకంగా జరిగితే దాని గౌరవ న్యాయస్థానం అది రేప్ కిందే పరిష్కారం చేస్తుంది. మీరు సెక్స్ వర్కర్స్ దాకా వెళ్ళారు, భార్యను కూడా, when it comes to wife కదా ఆబ్వియస్లీ. సో ఇది ఇంత క్రిస్టల్ క్లియర్గా చట్టం ఉన్నప్పుడు ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఏం పోకుంటారా? బుర్ర తక్కువ బ్యాచ్ కాకపోతే జనసేన బుర్రండి ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆవిడ ఒక క్యారెక్టర్ని ప్రాస్టిట్యూట్ కింద ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుందాం, వర్స్ట్ కేస్ సినారీలో. ఈవెన్ ది గాడ్ ఎస్టాబ్లిష్డ్ హనీ ట్రాపే అనుకుందాం, బట్ ఎగ్నెస్ట్ హర్ విల్ జరిగిన దానికి ఇట్ కెనాట్ బి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ అబ్రాట్ చేసిన పిల్ల విషయం చాలా డేంజర్. ఎగ్జాక్ట్లీ, అబార్షన్స్ అనేటువంటిది చాలా డేంజర్. ఒకవేళ జరిగి ఉండుంటే
జరిగి ఉంటే అంటే తేల్చాల్సింది వాళ్ళు కదా, మనం కాదు కదా అని అదే చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ఈ పెద్ద మంత్రులు ముగ్గురిని కూర్చోపెట్టి వెళ్తే పంచాయతీ చేంజ్ చేస్తే కాదు కదా మాకు కావాల్సింది. Exactly. లెట్ ఇట్ బీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, లెట్ ఇట్ బీ ఇన్ ద పోలీస్. ఐ వాంట్ డిస్కస్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అరవ శ్రీధర్ ఇష్యూలో విక్టిమ్ ప్రెస్ మీట్ పెడితే సోకాల్డ్ రిపోర్టర్స్గా చలామణి అయ్యేటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా దాదాపు ప్రశ్నలతో ఆ అమ్మాయిని వేధించి వెంటాడారు. సోషల్ మీడియాలో అయితే పూర్తిగా నేను ఇందాక చెప్పినట్లు పలానా డేట్ నుంచి పలానా వరకు ఒకటితో ఉంది, పలానా ఇయర్ నుంచి ఇంకొక వరకు ఇంకొకటితో ఉందని చెప్పి ఏకంగా పోస్టర్లు చేస్తారు. సార్ నాకెందుకు అది? వాట్ డస్ ఇట్ మీన్? సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఒక విక్టిమ్ని మొత్తం అంతా కూడా మీరు లా హౌస్లు నడిపేస్తుంటే, మీడియా కోర్టులు మీడియా ట్రయల్ చేస్తుంటే వాట్ ఇస్ ఇట్ మీన్ అంటున్నాను. నేను అదే చెప్తాను, మీరు నడిపించుకున్న టైం వాళ్ళకి అదే కావాలి. నౌ దే వాంట్ దేర్ టీఆర్పీస్, దెన్ దే వాంట్ టు డ్రాగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ ఫర్ డెకైడ్స్. ఇంకొక ఈ 2 సంవత్సరాలు కాలక్షేపం చేయాలి వాళ్ళు. వెసెస్ ద ఒరిజినల్ లడ్డూ ఇష్యూ, అది వాళ్ళ కొంప ములిగే ఎరడిక్ట్ వస్తుంది దాంట్లో.